సిగ్గు రమ్మని ఆయమను ఉబ్బువేస్తాను మేమంటారు ఏం నేను అందరికీ అంత అడగలేదు నేనా దాంట్లో వాళ్ళు వద్దు వీళ్ళు వద్దమ్మా అని నేను రేట్లు తెప్పి చేపించుకుని హాయిగా ఉన్నాను. ఇప్పుడు బాగుందా? చూడే నువ్వే చూడే చూస్తున్నాను. చేసేపిస్తా పని కూలిపోయినాయి. ఎన్నో ఏళ్ళు ఉంటాయి ఇప్పటికి దగ్గర దగ్గర 30 ఏళ్ళే దగ్గర అనేది 30 ఎన్నో ఉంటాయి గడ్డి పెట్టుకోకుండా చోటు పెట్టుకోకుండా. ఇప్పుడు జనవరి 16 17 పంపింది. జనవరి 18 జనవరి 18 కదా 18 రామారావు జనవరి 19. అసలు అప్పుడు కట్టిండేది ఇప్పటికి ఎట్లా ఉందంటే గోడ చూడు ఎట్లా ఉండదు గోడ అవి ఏది ముట్టూరు రాయి మనిషి కదా వాడు కుంటెక్కమగుడు మనిషి కదా కట్టిండేది మనిషి ఉండేది కదా ఇది మలపరాయి మోపుడు ముట్టూరు ఆమె అవన్నీ మలపరాయి. ఆ రాయిని తీసుకుని వచ్చి ఆడ చేనులో వేసింది. అది బయట అవేనా ట్రాక్టర్ రాయి తీసుకొని వస్తే అర్ధం రాయలు కూడా వాళ్ళ మిగతా రాళ్ళన్నీ ఎత్తుకొని పోయినారు. ఊరు లేరు దొంగనా కొడుకు దొంగతాను. 150 వచ్చిందమ్మా 120 పెట్టింటాం 120 పెట్టినాం సమాధికి 130 రాళ్ళు ఆడే ఉండే ఎప్పుడైనా వేసుకుని వద్దాంలేని ఏమీ లేవు. దొంగనా కొడుకు ఎక్కడ పోతే ఎవరు ఎత్తుకుపోతారులే మనుషులు. నాకు తెలుసు నాకు తెలుసు ఇంటి ముందర వాళ్ళంతా ఒకటి ఇప్పించుకొని అదే ఇది తాటిలే అది కట్టిది ఇప్పించుకొని సరిపోయిస్తున్నాం. ఆకలి అన్నం తినలేదు. ఉండదు ఇంటి పోయి తింటాను. ఏం చేసింది పొద్దున్న దోశ చేసిందే ఏదో చేసింటే తింటాను. ఏదో ఓన్ చేసుకో ఇంటా లేదు ఎక్కడ పోతే అలా వస్తారు మళ్ళీ వచ్చిన తింటానులేమ్మా. ఇంటికి పోయి కొంచెం చేసుకో ఇంటా నువ్వు వేరు వంతు ఉంటుంది దానికోసం కాల్చుకో ఏమైంది. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుందా? టేబుల్ ఫ్యాన్ దానా? టేబుల్ ఫ్యాన్ అంటే అదే ఈటికి అప్పుడు చెప్పిన ఇదంతా ఈటికి మొత్తం వేసేస్తే ఈట వరకు క్లోజ్ ఇక్కడ వాగులు వేసేస్తాం కాదు ఈట వరకు మనము వాగులు వేసేసినామంటే ఇంకా అసలు ఊడు రాదు లోనికి. పట్ట కదా ఈ విధంగా ఎవరు మాట్లాడలేదు గోడ కట్టుకునే బాగుంటుందా నేను కట్టుకుంటే అంతేగాని ఎవరు ఎందుకు వచ్చిన అధికారమే లేదు ఎవరు కూడా ఇంట్లోకి వచ్చి అది సరిగా అట్లా అంతేగాని అప్పుడు డబ్బులు బాగుండు కదా కట్టిస్తాను అయిపోతుందని అంటే నువ్వు వద్దంటే ఏంటి నేను ఉంటాను బట్టి నా సాగు నాకే ఉన్నంత వరకు ఉండదు అంతేముంది. ఇంకన్నా ఉండేను పని నాకే ఏం కాదు మన బయట ఉంది కదా అదంతా అదంత మంది కదా అటుండే బయట కింద బయట ఎంతమంది కరెంట్ కంపెనీ కట్టగలక ఎవరి పేరు మీద నాకు తెలుసు తాత పేరు మీద తాతకొని ఉండేది కొడుకులకు వస్తుంది. అట్లా మీ తాతకొనిండి కదా మీ తాత తిరిగి అమ్ముకొని బాయా బొంబాయికి బాయా పెళ్లి చేసుకుని పెళ్లి కోసం అప్పుడు ఇచ్చింటే తాత 700 అంటే అప్పుడు 60-70 రూపాయలు మంది 60-70 ఇచ్చింటే పైసి మెత్తగా చేసి ఇచ్చిపోయి కాలు పట్టుకుని ఏడ్చి అంతే అది వృద్ధి కాదు ఆయన వెంటమ్మని బాగా మంచి వచ్చి అది వీళ్ళకి మంచిగా మన పని లేకుంటే వేరే వాళ్ళకి ఏం పోతున్నాం మంచి మంచి చెప్పేసి ఆడ ఉందో తగ్గి త్వరగా ఉంటుంది నాకు ఉంటుంది కానీ అప్పటికే ముసిరి బాగా భయం అందరూ ఊరికి పెట్టారు ఏడుతుందా ఇంత ఉందంట ఏమో ఊరమ్మ ఆమె ఇంటుంది అదంతా శివాయి కట్టుకుని శివాయి ఊరందరికీ వస్తాయి మనం మా ముళ్ళు టెంకర్ అనుకున్నాం అంత శివాయి కదా మనకి తెలియదేమక్క నీకు తెలుసుకున్నట్టుంటుందక్క మాకే తెలిసింది మన ఊరిలో నీకు తెలుదా అని నాకు గుర్తొచ్చినాక ఆయన పని మీ నాయన పెళ్ళి అంతే అప్ప గుడ్లు ఎడుతుంటాడు అప్పుడు అట్టుకు వచ్చింటే అతను నాకు సింటివే తొలకరావని వేలేసినాడు ఎలక్షన్ ఆపద్దు ఆడు గుడ్డిపోయిందంటే ఆయన ఓటు మనం పోయి పిలిచినాం అనుకో మనకి వేస్తుంది వాళ్ళు పోయి పిలిచిన వాళ్ళకైనా ఎత్తుంది పోయి పిలుచురాపోయి నేను అనింది నేను పోయి ఓటు వేస్తే ఏపీ అండి అంటే గుడ్డి గోవింద్కి చెప్తే నేనే చెప్పింది ఎవరెవరు పోతే తప్పు వస్తుంది లేకపోతే భీకరంగా నేనేంటికి వెళ్ళి ఓటు యాన కొడుకు ఏం ఓటు వేయాలనే రకమేమో
ఏం చేస్తారు లాస్ట్గా లోన్ కంప్యూటర్లు చేసే మిస్టేక్లు మనం ఏం చేస్తాం పుడుతా ఉంటే ఎట్లా ఇట్లా ఇట్లా సామాన్లన్నీ కంప్యూటర్లు చేసిన మిస్టేక్ వైఎస్ జగన్ ఓడిపోయాడు కాదు ఎవరైనా మామూలుగా వస్తాను పని వచ్చినాను నాదేం తప్పు ఉంది